హార్ముజ్ మూసివేత నుండి బీరుటు దాడుల వరకు ప్రతి క్షణం కొత్త మలుపులు తీసుకుంటున్న వైనం. ప్రపంచం మరోసారి అంతుచిక్కని భయం, అనిశ్చితి నీడలో చిక్కుకుంది. మిడిల్ ఈస్ట్ ఎప్పుడూ ఉద్రిక్తతలకు కేంద్రమే అయినప్పటికీ తాజా పరిణామాలు కేవలం ఆ ప్రాంతానికే కాకుండా యావత్ ప్రపంచ దేశాల ఆర్థిక భద్రతా వ్యవస్థలకు పెను ముప్పుగా మారాయి. ఒకవైపు దౌత్యపరమైన శాంతి చర్చల మాటలు వినిపిస్తుండగానే మరోవైపు బాంబుల మోతలు, సముద్ర మార్గాల మూసివేతలు, నెత్తురొడుతున్న నగరాలు ఈ సంక్షోభ తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ఇది కేవలం రెండు దేశాల మధ్య జరుగుతున్న పోరు కాదని, అనేక దేశాల భౌగోళిక రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఒక సంక్లిష్టమైన యుద్ధ క్రీడ అని అర్థమైపోతుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి, ముఖ్యంగా ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన నాడి హార్ముజ్ జలసంధి. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఈ ఇరుకైన జలమార్గం గుండానే ప్రపంచవ్యాప్తంగా వినియోగించే ముడి చమురులో సుమారు 20% పైగా రవాణా అవుతుంది. అటువంటి అత్యంత సున్నితమైన ప్రాంతాన్ని ఇరాన్ కొద్దిసేపు మూసేయడం ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. కేవలం మూసేయడమే కాకుండా సముద్ర జలాల్లో మైన్ల ప్రమాదం పొంచి ఉందని ఇరాన్ అధికారికంగా హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచింది. సముద్రపు మైన్లు అత్యంత ప్రమాదకరమైనవి. అవి కంటికి కనిపించకుండా నీటి అడుగున ఉండి భారీ వాణిజ్య నౌకల్ని సైతం క్షణాల్లో ముంచేయగల సామర్థ్యం కలిగినవి. ఈ హెచ్చరికలతో అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు భయాందోళనలకు గురయ్యాయి. తమ నౌకలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించాలని ఇరాన్ సూచించినప్పటికీ ఆ మార్గాలు సుదూరమైనవి మరియు అత్యంత ఖర్చుతో కూడుకున్నవి. ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి వెళ్లాలంటే అదనంగా వారాల సమయం, మిలియన్ల డాలర్ల ఇంధనం ఖర్చవుతుంది. ఇరాన్ తీసుకున్న ఈ తాత్కాలిక నిలుపుదల నిర్ణయం వెనుక ఒక బలమైన వ్యూహం ఉంది. మాపై ఆర్థిక లేదా సైనికపరమైన ఒత్తిడి తెస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయగల సత్తా మాకు ఉంది అని అగ్రరాజ్యాలకు పరోక్షంగా ఇచ్చిన తీవ్రమైన హెచ్చరిక ఇది. దీని తక్షణ ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై పడింది. ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. సముద్రంలో ఆర్థిక యుద్ధం జరుగుతుండగా నేలపై మరొక భయంకరమైన మానవ విధ్వంసం కొనసాగుతోంది. లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలో ఇజ్రాయెల్ తన దాడుల పరంపరను మునుపెన్నడూ లేని స్థాయిలో తీవ్రతరం చేసింది. దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ కు ప్రధాన శత్రువుగా ఉన్న హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ దాడులు అత్యంత భీకరంగా, ఘోరంగా మారుతున్నాయి. ఆధునిక సాంకేతికత కలిగిన బంకర్ బస్టర్ బాంబులు, క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతూ ఉండడంతో బీరుట్ నగరంలోని అనేక భవనాలు కుప్పకూలే. దట్టమైన పొగ, దుమ్ముతో నగరం కప్పబడిపోయింది. వందలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం, వేలాది మంది నిరాశ్రయులు కావడంతో ఈ రోజును స్థానికులు మరియు అంతర్జాతీయ పరిశీలకులు ఒక బ్లాక్ డేగా అభివర్ణిస్తున్నారు. హెజ్బుల్లా నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఇజ్రాయెల్ చెబుతున్నప్పటికీ ఈ క్రమంలో జరుగుతున్న భారీ ప్రాణనష్టం మానవతావాదుల్ని కలిచివేస్తోంది. ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయి. మందులు, ఆహారం, కనీస అవసరాల కొరతతో లెబనాన్ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఈ దాడులు కేవలం లెబనాన్ వరకే పరిమితం కాకుండా ప్రాంతీయంగా ఉన్న ఇతర ఇరాన్ అనుకూల వర్గాలను కూడా యుద్ధంలోకి లాగే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలు మరింత గందరగోళానికి దారితీయడం ఈ సంక్షోభంలో ఉన్న అతి పెద్ద విషాదం. సమస్యను పరిష్కరించాల్సిన దౌత్య మార్గాలు ఇక్కడే పూర్తిగా విఫలమయ్యాయి. కొన్ని వారాల రహస్య చర్చల అనంతరం అమెరికా, ఇరాన్ మధ్య ఒక ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు వార్తలొచ్చాయి. ఇది ప్రపంచానికి కొంత ఊరటనిచ్చింది. అయితే అసలు వివాదం ఈ ఒప్పందంలోని నిబంధనలను అర్థం చేసుకోవడంలోనే మొదలైంది. ఇరాన్ వాదన ఈ కాల్పుల విరమణ ఒప్పందం కేవలం తమకు మాత్రమే కాకుండా తమ మిత్రపక్షమైన లెబనాన్ కు కూడా వర్తిస్తుందని ఇరాన్ బలంగా వాదిస్తోంది. ఈ ఒప్పందంలో లెబనాన్ కూడా అంతర్భాగమని, ఇజ్రాయెల్ తక్షణమే బీరుట్ పై దాడులు ఆపాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ వాదన ఎలా ఉంది అంటే దీనికి పూర్తి విరుద్ధంగా అమెరికా, ఇజ్రాయెల్ స్పందిస్తున్నాయి. ఈ కాల్పుల విరమణ కేవలం అమెరికా దళాలకు ఇరాన్ మిలిటరీకి మధ్య జరిగే ప్రత్యక్ష ఘర్షణలను నివారించడానికి మాత్రమేనని వారు స్పష్టం చేస్తున్నారు. హెజ్బుల్లా ఒక ఉగ్రవాద సంస్థ అని, లెబనాన్ పై తాము చేస్తున్న దాడులకు ఈ ఒప్పందానికి ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పేసింది. ఒకే ఒప్పందంపై ఇరుపక్షాలు ఇంత భిన్నమైన వ్యతిరేక వాదనలు వినిపిస్తుండటంతో శాంతి చర్చలు తీవ్రమైన అయోమయంలో పడ్డాయి. ఈ పరస్పర అపనమ్మకం వల్ల భవిష్యత్తులో దౌత్య చర్చలపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఒప్పందంలో స్పష్టత లేకపోవడం వల్లనే ఇజ్రాయెల్ బీరుట్పై దాడులు మరింత తీవ్రతరం చేయడానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మిడిల్ ఈస్ట్ సంక్షోభం ముదురుతున్న కొద్దీ ఇస్లామిక్ దేశాల కూటమిలో కీలక పాత్ర పోషించే పాకిస్తాన్ తన గళాన్ని బలంగా వినిపించడం ప్రారంభించింది. ఈ వివాదంలో పాకిస్తాన్ తీసుకున్న వైఖరి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. పాకిస్తాన్ అధికార ప్రతినిధులు స్పందిస్తూ శాంతి అనేది విడదీయరాని అంశమని, కాల్పుల విరమణ ఒప్పందం అనేది పాక్షికంగా కాకుండా అన్ని ప్రాంతాలకు వర్తించాలని డిమాండ్ చేశారు. ఒకచోట శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుని మరొక చోట ఇజ్రాయిల్ బాంబుల వర్షాన్ని కురిపించడాన్ని అంగీకరించలేమని వారు తేల్చి చెప్పారు. ఈ కాల్పుల విరమణ పరిధిలో ఖచ్చితంగా లెబనాన్ కూడా ఉండాలని, అప్పుడే ఆ ప్రాంతంలో నిజమైన శాంతి, ప్రాంతీయ స్థిరత్వం సాధ్యమవుతాయని పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ ఈ విధంగా స్పందించడం వెనుక అనేక భౌగోళిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ముస్లిం దేశాల పట్ల సంఘీభావం తెలపడం ఒక కోణమైతే, మిడిల్ ఈస్ట్ లో ఏ చిన్న అస్థిరత ఏర్పడినా అది దక్షిణాసియా దేశాల ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా చమురు ధరల పెరుగుదల వల్ల పెను ప్రభావం చూపుతుందనే ఆందోళన మరొక కోణం. అలాగే తమ దేశంలోని అంతర్గత ఇస్లామిక్ సమూహాల మద్దతు కూడగట్టేందుకు కూడా పాకిస్తాన్ ఈ కఠిన వైఖరిని ప్రదర్శిస్తోన్నట్టు తెలుస్తోంది. పరిస్థితులు చేదాటిపోతున్న తరుణంలో అమెరికా తన దౌత్యపరమైన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది. అగ్రరాజ్యం తన శాంతి చర్చలను మరింత ఉధృతం చేసి అధికారికంగా ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని రంగంలోకి దించుతోంది. ఈ కీలకమైన మిషన్ కు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహించబోతున్నారు. జేడీ వాన్స్ రంగ ప్రవేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన కేవలం ఒక దౌత్యవేత్త మాత్రమే కాదు, అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయన రాకతో ఈ చర్చలకు ఒక అధికారిక బరువు, తీవ్రత తోడయ్యే. జేడీ వాన్స్ శాంతియాత్ర ఫలిస్తుందా? ఇరాన్ తన హెచ్చరికలను ఉపసంహరించుకుంటుందా? ఇజ్రాయెల్ దాడులు ఆపుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి. ఈ ఉద్రిక్తతలు ఎటు దారి తీస్తాయో, ఏ దేశ భవిష్యత్తును ఎలా మారుస్తాయో వేచి చూడాల్సిన సమయం ఇదే. ప్రపంచ చరిత్రలో ఇదొక అత్యంత కీలకమైన, ప్రమాదకరమైన మలుపు. మరిన్ని తాజా, నిష్పాక్షికమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్ డిజిటల్ ఎక్స్క్లూజివ్.